ప్రముఖ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఉదాస్ ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. నేపథ్య గాయకుడిగా బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన పంకజ్ ఉదాస్ గజల్ సింగర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నామ్, సాజన్, మేరా తదితర చిత్రాల్లో అనేక సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు పంకజ్ ఉదాస్. అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేశారు ఆయన. 2006లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ సతీష్ అందిస్తారు. మరింత సమాచారాన్ని సతీష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పంకజ్ ఉదాస్ అకాల మరణానికి గల కారణాలేంటి? ఆయన అభిమానులు ఆల్రెడీ ఎక్స్ వేదికగా మిగతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? నిజంగా ఒక విషాదం అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాలీవుడ్ లో సుప్రసిద్ధ గజల్ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. ఆయన మరణం అనేది ఎవరు జీవించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా పంకజ్ ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ తోటి, అలాగే హిందీ సినిమాలకు సంబంధించి ఎన్నో పాటల్లో ఆయన చాలా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. నిజంగా అలాంటి ఒక సింగర్ ని కోల్పోవడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా ట్విట్టర్ వేదికగా, తర్వాత ఎక్స్ లోను, తర్వాత సోషల్ మీడియాలోను తమ అభిమానులు చాలా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక రకంగా పంకజ్ ఉదాస్ ఒక కుగ్రామం నుంచి వచ్చి కూడా వెనక అంటే ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా ఆయన వచ్చి బాలీవుడ్ లో అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ ఒక ఒరవడి సృష్టించాడని చెప్పుకోవచ్చు. పంకజ్ ఉదాస్ అంటే ఆయనకి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఆయన గజల్స్ అనేది ఎంతో మంది అనుకరిస్తూ ఉంటారు. అంటే ఆ గజల్స్ లో ఆయన యొక్క ఒక చెరిగిపోయిన ముద్ర వేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నటులతో కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ తో కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే బాలీవుడ్ లో ఆయనకు సంబంధించి ప్రతి ఒక్కరు మా పంకజ్ అని చెప్పేసి అంతా దగ్గరగా తీసుకుంటారు. పంకజ్ ఉదాస్ లేడని వార్త అనేది బాలీవుడ్ అసలు జీర్ణించుకోలేకపోతుంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా సంతాపం చేస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన బాధపడుతూ హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే కొన్ని రోజుల్లో ఆయన బయటకు వస్తాడు, అందరితో కలిసి ఉంటారు అని ఒక అనుకున్నారు. కానీ ఈ రోజు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఎవరు అనుకోలేరు. దీంతో అందరూ కూడా చాలా చాలా బాధపడుతున్నారని చెప్పుకోవాలి. కార్తీక్, సతీష్, అంటే 90s 20sలో తన ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన అంటే ఆరోగ్యరీత్యానే ఇప్పుడు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. గత కాలంగా హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన మృతదేహం ఎక్కడుంది? సందర్శనార్థం ఏమన్నా ఉంచే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే ఆయన మృతదేహం హాస్పిటల్లోనే ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితమే మరణించినట్లుగా ఆయన వార్తను వెల్లడించారు. ఈ వార్త తెలియని ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా ఆరాలు తీస్తున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్న దాని ప్రకారం కొద్దిసేపటి క్రితం మరణించారు. మిగతా విషయాలు ఒక 1 hour 2 hours లో కూడా వాళ్ళు ప్రకటించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కార్తీక్.